రద్దు చేయాల్సింది కాదు. వై నాట్ వై నాట్ యాప్లను రద్దు చేయాలి, యాప్లను రద్దు చేయాలి, యాప్లను రద్దు చేయమను, రద్దు చేయాలి ఎస్మా జీవోను, రద్దు చేయాలి ఎస్మా జీవోను. ఈదర్ అన్నపూర్ణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నేటికి మా సమ్మె 31 రోజులకు చేరింది. ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు వేసినా ఏ ఒక్క ఎత్తుగడకి భయపడకుండా అంగన్వాడీలు విరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వమే దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప అంగన్వాడీలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. భయపడమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం చివరికి స్టార్టింగ్ నుంచి దొంగ పనులు చేస్తూ ఉంది, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంది, మెమోలు ఇస్తూ ఉంది, ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. చివరికి నిజంగా ప్రభుత్వం చేయకూడని పనులు వాళ్ళ పార్టీ నాయకులతోటి కొంతమంది అంగన్వాడీల్ని బెదిరించి బుజ్జగించి ఒకళ్ళిద్దరితో సెంటర్లు తెరిపించి వాళ్ళ ద్వారా దొంగతనంగా ఆధార్ కార్డులు సేకరించి అధికారులకు పంపించి సెంటర్లు ఓపెన్ చేయించండి అని చెప్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. 1% కూడా సెంటర్లు తెరవలేదు. సెంటర్లు తెరిచారని చెప్పి దొంగ పేపర్లు దొంగ అబద్ధాలు రాస్తూ ఉంది. చాలా అన్యాయం ఇది. మేము దుర్మార్గం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవ్వరు సెంటర్లు తెరవం. భయపడి ఒకళ్ళిద్దరు తెరిచినా వాళ్ళు మేము భయపడతా ఉన్నాం. వైసీపీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, ఊళ్ళో తిరగనేయమంటా ఉన్నారు అని చెప్పి ఇంతకన్నా సిగ్గుచేటుకర అంశం ఒక ప్రభుత్వం చేయడం అనేది సిగ్గుచేటు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎవ్వరూ కూడా భయపడకుండా మీ నోటీసులు చివరికి ఏ కార్యకర్త మేము నోటీసులు తీసుకోమని చెప్పి వెనక పంపిస్తే గోడలు కంటించి పోతా ఉన్నారు. గోడలు కంటించిన నోటీసులకు ఆన్సర్ గోడలే ఇస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమైనా ప్రభుత్వం దిగొచ్చి మాతోటి చర్చలు జరిపి మా సమస్యల పరిష్కారం చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు నాగరాజకుమారి, నేను అంగన్వాడీ కార్యకర్తను. మేము ఈ రోజుకి 31 రోజు నుంచి సమ్మె చేస్తున్నాను. కానీ ప్రభుత్వం వారు మమ్మల్ని గురించి ఏమాత్రమూ పట్టించుకోనలేదు. పైగా మాకు మళ్ళీ షోకాజ్ నోటీసులని ఎస్మా అని చట్టం తెచ్చి మీకు సస్పెండ్ చేస్తాం, ఉద్యోగాలు తీసేస్తామని నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు ఏ నోటీసులు ఇచ్చినా మేమేం భయపడము. 31 రోజు నుంచి మేము చేస్తున్నా మమ్మల్ని ఏంటమ్మా అని ఎవరు కూడా పలకరించడం లేదు. చర్చలకు పిలిచటము, వేతనాలు తప్ప మీకు అన్నీ చేసినామని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. మాకు వేతనాలు మాత్రం ₹1 పెంచలేదు. మేము 31 రోజు కాదు, ఇంకొక 31 రోజైనా సమ్మె చేస్తాము. మా ఒక కోరికలను నెరవేర్చుకొని మా డిమాండ్లు నెరవేరేంత వరకు మేము సమ్మెలో పాల్గొంటాము. ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి అక్క చెల్లెలు అని ఓట్లు వేయించుకొని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అయినారు. మేము ఓటు వేసాము, ఆ రోజు మేము ఇష్టపడే వేసాము. కానీ ఈరోజు మేము ఆడపిల్లలాగా అక్కలాలా చెల్లెలాగా ఆయన కనిపించడం లేదు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. కనీస వేతనం ఇవ్వమంటున్నాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వమని అడుగుతున్నాము. మాలో అర్హత ఉన్న వాళ్ళను ఆయాలను ఏ రాజకీయ జోక్యం లేకుండా ప్రమోషన్గా టీచర్గా ఇవ్వాలని అడుగుతున్నాం. వీటిని మాకు 6 సంవత్సరాల నుంచి టీఏడిఏలు అంటూ ఏమీ లేవు. ప్రాజెక్టులకు నెలకు కనీసం అంటే 2-3 సార్లు పిలుస్తారు. మా సొంత ఛార్జీలతో పెట్టుకొని మేము తిరుగుతున్నాము. ఆ టీఏడిఏలు ఇవ్వమని అడుగుతున్నాము. అంతేగాని మేమేమి ఆశలు ఆయన తీర్చలేని కోరికలు అయితే మేము కోరటం లేదు. నాగరాజకుమారి. రద్దు చేయాలి.